మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు కలుగును గాక. చెప్పండి అమ్మా. ఆమేన్. ఎప్పుడు నిద్రపోయేదేనా? రాత్రులు నిద్రపోవాలి మనుషులు, మనం పొగలు కాదు. చర్చిలోకి వచ్చి కూడా నిద్రపోతే ఎట్ట నిద్రపోతున్నా కళ్ళు తెలుస్తుంటారంటారేమో. నేను ఏదైనా మాట్లాడితే కదా మాట్లాడాలి. మాట్లాడేది ఆ అధికారం దేవుడు మనుషుల మీద మనకే ఇచ్చాడు. ఎవరికి లోకంలో చాలా జీవిస్తున్నాయి, కానీ మాట్లాడేది దేవుడు మనకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చిండు? మన బొమ్మలం కాదు కదా, బొమ్మలం కాదు, జంతువులం కాదు, మన మనుషులు. ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఆయన మాట్లాడే హక్కు, అధికారం ఇచ్చిండు. కాబట్టి మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? బైబిల్ చెప్తుంది ఎక్కువ మనము వినాలి. ఏ వినాలి అంటే దేవుడు మాటలు వినాలి, తక్కువగా మనము మాట్లాడాలి. హల్లెలూయా. ఈ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఓర్పును పుట్టిస్తుంది విశ్వాసము అని దేవుని వాక్యము బోధిస్తుంది. చూడండి, ఓర్పు లేకుండా పోవడానికి ఈ భూమి మీద మానవులుగా ఉన్న మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎన్నో అవకాశాలు, ఓర్పు లేకుండా ఉండడానికి అవకాశాలు వస్తాయి. అయితే ఓర్పు కలిగి ఉండాలి మనము అని దేవుని వాక్యము బోధిస్తుంది. 2 సార్లు మనం చదవబడిన ఆ 4వ వచనం వరకు చూస్తే 2 సార్లు ఓర్పు గురించి దేవుడు వాక్యము మనకి నేర్పిస్తుంది. ఓర్పు కలిగి ఉండాలి. ఎవరు అనంటే క్రైస్తవులుగా ఉన్న మనం అందరం కూడా ఓర్పు కలిగి ఉండాలి. అనేక విషయాలలో మనకు ఓర్పు అనేది ఉండదు. ఎక్కడెక్కడ ఓర్పు ఉండదు అని అంటే నేను కొన్ని రాసుకొచ్చి నేను చెప్తాను మీకు. కష్టం వచ్చినప్పుడు మనకి ఓపిక ఉండదు. అలాగనే కన్నీళ్ళు వచ్చినప్పుడు ఓపిక ఉండదు. కోపం వచ్చినప్పుడు ఓపిక ఉండదు. ఆవేదన వచ్చినప్పుడు కానీ, విసుగు వచ్చినప్పుడు కానీ, లేకుంటే చిరాకు కలిగినప్పుడు కూడా మనకి ఓపిక ఉండదు. చిరాకు కలిగి, ఇప్పుడు భార్య భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య బాగా చిరాకుగా పని అంతా చేసి చిరాకుగా ఉందనుకోండి, భర్త పోయి నాకు ఇజ్జే ఏంటంటే ఏమొస్తుంది? భర్త మీద భార్యకి చిరాకు వస్తుంది. భర్త కూడా అంతే లోకరీతిగా చెప్తున్నాను. చిరాకు అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఈ చిరాకు వల్ల కోపము వస్తుంది. అలాగనే కొన్ని విషయాలలో అసహనం వస్తుంది. అసహనం జరగదు, అవుతుందో అవదో, ఏమవుద్దో, ఎప్పుడు అవద్దో, అసహనం. కొంతమంది అయితే విచిత్రంగా అసలు దేవుడే లేడు. ఎందుకు దేవుడు లేడు అంటే ఏం చేసిండు మాక? దేవుడే లేడు అనే అసహనము దేవుడి మీద కూడా వచ్చేస్తుంది. తర్వాత అనుమానం కూడా ప్రజలకి ఎక్కువ. అది ఈ మెయిన్గా బయట లోకస్తులు ఏమంటారు? అనుమానము పెనుభూతం అని అంటారు. తెలుసు కదా మీ అందరికీ, పెద్దవాళ్ళకి. అనుమానము పెనుభూతము. అనుమానించి మనము ఉండకూడదు. క్రైస్తవులమైన మనము ఏ విషయంలో కూడా అనుమానం కలిగి ఉండకూడదు. ఒకవేళ నీకు ఏదైనా అనుమానం ఉంటే అది దేవుడు సన్నిధికి వచ్చి, నీ అనుమానం అంటే నీలో ఉండే పాపమే. నువ్వేదో తప్పు చేస్తుంటావు, దానివల్ల నీలో అనుమానము ఉంటది. నువ్వేమంటావు? మళ్ళా అట్లా అని ఇంట్లో వాళ్ళని ఏలెత్తి చూపిస్తావు, బయట వాళ్ళని కూడా ఏలెత్తి చూపిస్తావు. ఎందుకు అనంటే నీకే అనుమానం ఉంది, నువ్వే తప్పు చేస్తుండవు. మళ్ళీ ఏరే వాళ్ళ మీద ఏలెత్తి చూపిస్తే అడ చెప్తావు అని అంటావేమో. ఇటు చూడండి నా సాయి, ఇటు ఏళ్ళు చూపించినప్పుడు ఒక ఏళ్ళు మనం ఇతరుల వైపు చూపిస్తాము, ఒక ఏళ్ళు పైకి చూపిస్తాం. దేవుడికి 3 ఏళ్ళు మనకు చూపిస్తాం. అంటే తప్పు ఎవరి కాడ ఉంది ఎక్కువ? దేవుడి కాడ ఏముండదు, ఎదుటోళ్ళ కాడ ఏముండదు, మన కాడే తప్పంతా పెట్టుకొని ఇతరుల మీద మనము తృణీకరించే వాళ్ళంగా ఉంటాం. అందుకని అనుమానము వస్తుంది. అలాగనే తృప్తికరమైన జీవితం లేకుండా ఉన్నప్పుడు అంటే తృప్తికరమైన జీవితం అంటే ఎలా చెప్పొచ్చు? మనం అనుకున్న ఆహారం లేనప్పుడు, అనుకున్న బట్టలు లేనప్పుడు, అనుకున్న నిద్ర లేనప్పుడు, అనుకున్న సంపాదన లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఎప్పుడు అని అంటే తృప్తికరంగా ఉండం. అవి లేకుండా ఉంటే, అవన్నీ ఉంటే మీరు చెప్పండి, అన్ని ఉన్న తృప్తికరంగా ఉండరా? బాగా డబ్బు ఉండేవాళ్ళు, ఏ కొదువు లేని వాళ్ళు తృప్తికరంగా ఉండరా? ఏం లేదు.
ఏదో ఒకటి వాళ్ళకి ఉంటది, దాన్ని బట్టి అయినా వాళ్ళు క్షీణించిపోతూనే ఉంటారు. కానీ డబ్బు ఉంది. ఇప్పుడు చూడండి, జియో కంపెనీ ఆయన అంబానీ, వాళ్ళ కొడుకుకి ఆయనకి అంబానీకి ఎంత ఉంది ఆస్తి, ఎన్నో కోట్లు కొంటాయి. అయినా కానీ ఆయన ఏసీ రూమ్ లో కొనుక్కోలేడు. అదే మనకు కానీ ఏసీ రూమ్ ఇస్తే అసలు నిద్రపోతాం, ఎప్పుడు లేస్తాం మనకే తెలియదు. అంటే దేవుడు మనకేమి ఇచ్చిండు? తృప్తికరమైన జీవితం మనకి దేవుడు ఇచ్చిండు. కానీ అంత పెద్ద కోట్లు ఉన్నా కూడా వారికి తృప్తికరమైన జీవితము లేదు. హల్లెలూయా. ఏం చెప్తుంది వాక్యం? ఏం చెప్తున్నానంటే, తృప్తికరమైన జీవితము లేకుండా ఉన్నప్పుడు కూడా మనుషులమైన మనకి ఏముంటుందంట? ఓర్పు ఉండకుండా పోతుంది. అనేకమైన విషయాలలో దేవుని మీద కూడా మనం ఏదైతే చూపించే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు అనంటే, ఓర్పు మనిషికి నశించినప్పుడు, ఓర్పు లేకుండా ఉన్నప్పుడే. అలా ఓర్పు లేకుండా బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరికైనా కష్టం తెచ్చుకున్నారా, ఆ కష్టం తెచ్చుకుంటే మనం ఆ కష్టం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొన్ని విషయాలు మనం దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకున్నాం. రండి.